జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ రీల్ లైక్ చేసి ఫాలో చేయండి. దాదాపుగా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లనైతే 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాతనైతే కంటిన్యూ ఈ ఫోన్లనైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. దీన్నైతే మనం ఫైండ్ అవుట్ చేసి డీసీ రీడింగ్ చెక్ చేసి సిపియూ డ్రై షోల్డ్ అవుట్లనైతే దాదాపుగా ప్రతి హ్యాండ్సెట్లనైతే సిపియూ డ్రై షోల్డ్ అవుట్లో ఈ ప్రాబ్లం అయితే వస్తున్నాయి. దీన్నైతే స్టెప్ బై స్టెప్ చెక్ చేసి సిపియూ అయితే రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే ఛార్జింగ్ ఏమన్నా ఉంటే మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. దీన్నైతే సిపియూ రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేసినాము. దీని తర్వాత సిపియూ కూలింగ్ పేస్ట్ అయితే కంపల్సరీ మనం యూజ్ చేస్తాము. ఎందుకంటే మనం వాడేటప్పుడు ఫోను చాలా హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఏమవుతుందంటే సిపియూ డ్రై షోల్డ్ అవుతుంది. సిపియూ కూలింగ్ పేస్ట్ వాడడం వల్ల ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. దీన్నైతే కంప్లీట్గా సిపియూ రిమూవ్ చేసి రిఫిక్స్ చేసి కంప్లీట్గా ఓకే చేసినాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మొబైల్ రిలేటెడ్ మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు కానీ జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరన్నా ఈ రీల్ చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే దాదాపుగా మోటో 50 ఫ్యూజన్లనైతే 1 ఇయర్ తర్వాత కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది ఏంటంటే సర్వీస్ సెంటర్లకు పోతే వాళ్ళు మదర్ బోర్డు ఇస్టిమేట్ ఇస్తారు. మనమైతే దాన్ని తక్కువ రేట్లో రిపేర్ చేసి అయితే ఇస్తున్నాము.